అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. సో ఇప్పుడు చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలి లక్ష్మీదేవి అని చెప్పేసి ఆ శుక్రవారాలు అప్పుడిప్పుడు పూజలు చేస్తుంటాం. కాకపోతే కొంతమందికి ఎక్కువగా నిలదొక్కుకోలేకపోతాం లక్ష్మీదేవి ఉండాలి అని చెప్పేసి. సో వీటికి సంబంధించి కొన్ని సమస్యలు, వాటి పరిష్కారాలు చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. ఒక న్యూమరాలజీ ఎక్స్పర్ట్, మనీ పవర్ కోచ్. సో సార్ని అడిగి ఆ సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే గౌతమ్ గారు. నమస్తే. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. సో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొంతమంది ఇళ్ళలో ఉండదు. సో దానికి మీ దగ్గర ఏమైనా రెమెడీ ఉందా? ఎస్, ఇప్పుడు దాదాపు చాలామంది ఈ వీడియో యాంకర్లంతా దీనికి ఇట్లాగే అలవాటు అయిపోయారు. టీవీలు మా అంటే వాళ్ళ ఆడియన్స్కి డబ్బులు కావాలి, వాళ్ళ ఆడియన్స్కి డబ్బులు మరి వాళ్ళ కోసమే కదా అడిగేది. కాకపోతే ఏంటంటే లక్ష్మీదేవి చంచల మనస్తత్వం గలది, ఎక్కడ స్థిరంగా ఉండదు. నెంబర్ 1. సో అనౌన్స్మెంట్ అది క్లియర్ ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీరు ఎక్కడ లక్ష్మీదేవిని చూసినా కూడా ఒక తామర పుష్పంలో కూర్చొని ఉంటుంది. మామూలుగా ఇట్లా దేవిస్తూ ఉంటుంది, చేతుల నుంచి డబ్బులు కింద పడుతున్నట్టుగా ఇమేజ్ ఉంటుంది. సైలాటో ఇటో కనుక మంచిగా తొండం ఎత్తి ఇలా ఆ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇమాజిన్ లక్ష్మీదేవి అనగానే ఆ ఇమేజ్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె ఇండికేట్ చేసేది ఏంటంటే నేను తామర పుష్పంలో ఉంటాను, ఓకే, చాలా పవిత్రంగా ఉంటాను. బురదల నుంచి వస్తుంది తామర పువ్వు, కానీ దానికి బురద అంటది. తామర పువ్వుకి అసలు డస్ట్ ఉండదు, చాలా ప్లెయిన్గా క్లియర్గా ఉంటుంది. ఇది చిన్న చిన్న సరస్సులల్లో, తర్వాత ఏళ్ళ అక్కడక్కడ ఉంటుంది మనకి. వాటర్ స్టోరేజ్ దగ్గరనే ఇది ఎక్కువ ఉద్భవిస్తూ ఉంటుంది. అక్కడ డస్ట్ ఏరియా ఉంటుంది, కానీ అది మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడు అట్లా అంత స్ట్రాంగ్గా అంత బురదలో ఉన్నప్పటికీ మళ్ళీ ఏదన్నా గాలి, చిన్న గాలి వీచినా కూడా కదులుతూ ఉంటుంది. సో దానికి ఇండికేషన్ ఏంటంటే నేను ఉంటాను కానీ ఒక దగ్గర స్థిరంగా ఉండను, కదులుతున్నప్పుడు నేను ఎటు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎవరైతే ఈ ప్రపంచంలో ధైర్యంగా ఉంటారో, ఎవరైతే స్పీడ్గా ఉంటారో, ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను. అది కూడా వాళ్ళకి సరిపోయేంత రీతిలోనే ఉంటా. ఎక్కువ దాచుకున్నా ఉండదు మీ దగ్గర. ఎక్కువ దాచారంటే ఆటోమేటిక్. ఇప్పుడు లాస్ట్ టైం చాలా మంది దాచారు, కుప్పలు డబ్బులు దాచారు. 2000 నోటీస్ రద్దు అయింది, కుప్పలు అయిపోయినాయి. ఓకేనా? సో లక్ష్మీదేవి ఏంటంటే ఆమె చంచల మనస్తత్వం కలదు, ఒక దగ్గర ఉండదు, ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని రెమెడీస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గరికి కొద్ది కాలం మన దగ్గర స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పరిశుభ్రత ఒకటి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 వచ్చేసి ఏదైనా ఒక రెమెడీ పర్ఫెక్ట్గా చేద్దామా, అసలు ఎలా చేద్దామనే దృక్పథంలో మనం ఆలోచన రీసెర్చ్ చేసినప్పుడు ఒక తామర పుష్పం, అంటే ఇది మనకి అబెండేషన్ చూపించేది. మనకి మీరు వాస్తునే తీసుకోండి, న్యూమరాలజీ ఎలా తీసుకున్నా కూడా ఒక కట్టుబడి చేసుకోవడం అనేది మంచిదే కదా. దాంట్లో వచ్చేసి మనకి ఒక తామర పుష్పం, లక్ష్మీ తామర పుష్పం అనేది ఒక వస్తువు మన దగ్గర ఉంది. చూపించమంటే చూపిస్తాను. మన దగ్గర ఉంది అవైలబుల్. ఇది లక్ష్మీ తామర పుష్పం అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడే లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. మామూలుగా తామర పుష్పం జనరల్గా మీరు ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటుంది. అయితే తామర పుష్పం ఒక కలర్లో ఉండదు, కొన్ని ఎర్ర కలర్లో ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని గ్రీనరీ మిక్సింగ్గా ఉంటుంది. రకరకాల వేరియేషన్స్, కలర్స్ ఉంటాయి. ఈ దీంట్లో కూడా అన్ని కలర్స్ మీకు కనిపిస్తున్నాయా? మామూలుగా కనిపిస్తున్నాయా? అన్ని కలర్స్ దీంట్లో మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీకు ఏ తామర పుష్పంతో మీకు కాన్సన్ట్రేటెడ్గా అనిపిస్తుందో ఆ తామర పుష్పంలో లక్ష్మీదేవి ఉన్నది అని చెప్పి మీరు మనసులో ఇమాజిన్ చేసుకుంటూ, ఓకేనా, ఇది కూడా సేమ్ ఆవు పాలతోని మంచిగా పరిశుభ్రం చేసేసి శుక్రవారం రోజు ఒకలా మీకు 6, 15, 24 డేట్లు వచ్చేటట్టుగా మీకు కన్వీనియంట్గా ఏదైనా డేట్స్ దొరికితే చేసుకోండి. లేదు అని అంటే శుక్రవారం చేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ ఇమేజ్ని తీసుకొని మంచిగా కొద్దిగా ముందుగానే బుక్ చేసుకొని శుక్రవారం వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే, మీకు గురువారం వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే, శుక్రవారం పొద్దున్నే లేచి మీరు పరిశుభ్రం టెంపుల్ అంతా మీరు ఏదైతే మీకు పూజ గది ఉంటుందో దానంతా శుభ్రం చేసిన తర్వాత దీన్ని కూడా ఆవుపాలతో కడిగేసి మంచిగా అలంకరణ చేసేసుకొని లక్ష్మీదేవి ఎదురుగా ఫోటో ఉంటుంది కదా మీకు, లక్ష్మీదేవి ఇమేజెస్ మనకు సంబంధించిన చిన్న మూర్తులు కూడా దొరుకుతాయి. సాధ్యమైతే మీరు దీంట్లో కూర్చునే మూర్తి దొరికిందనంటే కూర్చోబెట్టుకుంటే కూడా బెటరే. లేదు అని అంటే లక్ష్మీదేవి ఇమేజ్ ఎదురుగా పెడితే అందులో ఆమె కూర్చున్నట్టుగా మీరు ఇమాజినేషన్ చేస్తూ మీరు అడగాలి. అడగంది ఎవరు కూడా ఇవ్వరు. నాకు కావాల్సిన అవసరాలకు మించిన డబ్బులు నా దగ్గరికి మీరు చేరుస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆమెకి ఒక ప్రార్థన టైప్లో మీరు చేసుకుంటే అద్భుతంగా ఇది మంచిగా మీకు టెంపుల్లో ఇలా పెట్టేసుకుంటే దీని వైబ్రేషన్ కూడా ఇక్కడ మీకు కలర్, అక్కడ ఏదైనా లైట్ ఉందనుకోండి, లైట్ దీని మీద పడుతున్నప్పుడు ఈ కలర్స్ ఇమేజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి.
ఓకే. సో ఇక్కడ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మా ఇంట్లో ఏదో కొత్త పవర్ వచ్చింది లక్ష్మీదేవిని ఆపటాని కోసం. ఓకే. సో కాబట్టి ఈ రోజు నుంచి నాకు కావాల్సిన డబ్బులు మొత్తం నాకు ఆధీనంలోకి వస్తున్నాయి, నా దగ్గర ఉండిపోతున్నాయి అనే ఒక ఉత్తేజమైన మనస్తత్వం మీ మైండ్లో బిల్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ డబ్బులు కూడా స్థిరంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి రెమెడీ, దీన్ని ఉపయోగించండి. అద్భుతంగా మీరు కోరుకున్నట్టుగానే డబ్బులు కూడా మీ ఆడియన్స్కి ఫుల్గా వచ్చేస్తాయి. మంచిగా బ్యాంక్ అకౌంట్ల నిండా డబ్బులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో బీరోలో కూడా పెట్టండి డబ్బుల్ని ఓకే. ఖచ్చితంగా. ఇవాళ రేపు గూగుల్ పే, ఫోన్ పే, ఆ పే, ఈ పే అయిపోయినాయి కదా, అసలు డబ్బులు ఎవరు చూస్తా లేదు. అవునవును. అందుకనే నేను ఏం చేస్తాను, ఆ స్టూడెంట్స్కి కంపల్సరీ మనీ ఎక్సర్సైజ్ చేపిస్తా. మనీ పవర్ క్వశ్చన్ కదా, మనీ పవర్ ఎక్సర్సైజ్ చేపిస్తా వాళ్ళకి రెగ్యులర్గా క్లాస్లో. అప్పుడన్నా డబ్బులు ముట్టుకుంటారు, కనీసం అంతే, అప్పుడన్నా డబ్బులు ముట్టుకుంటారు అన్న ఉద్దేశంతో. ఓకే. అలా. సో మీరు చెప్పిన ఈ రెమెడీతోని మా ప్రేక్షకులందరి దగ్గర కూడా Yes. లక్ష్మీదేవి మీరు కూడా చేసుకోండి. డెఫినెట్లీ లక్ష్మీదేవి నిల్వ ఉంచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ.